పశ్చిమ గోదావరి జిల్లాలో వివాహిత కృపామణి ఆత్మహత్యలో నిజాలు బయటకొస్తున్నాయి. కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అనుమానితుడు శ్రీనివాస్ కోసం గాలింపు చేపట్టారు. అతగాడిపై గతంలో కూడా చాలా కేసులున్నట్లు గుర్తించారు. మరోవైపు కృపామణి ఆత్మహత్యకు కారణమైన తల్లిదండ్రులు కూడా పరారీలో ఉన్నారు. కృపామణి ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియో వాంగ్మూలంలో చాలా వివరాలు చెప్పింది. తల్లిదండ్రులే తనను వ్యభిచార రంపిలోకి దించారని, ప్రయత్నించారని, కాదంటే వేధించారని, తనను శ్రీనివాస్ అనే వ్యక్తికి అమ్మేశారని వీడియోలో కృపామణి చెప్పింది. అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. చాలా దారుణంగా నన్ను అనుభవించారు. మా అమ్మేమో నన్ను అమ్మేశానంటుంది. వాడేమో నేను కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేయాలి, లేదంటే నీ మొగుడిని నీ పిల్లోని చంపేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అప్పుడు నన్ను బలవంతంగా అనుభవించినప్పుడేమో నన్ను నగ్నంగా వీడియోస్ తీసుకున్నాను, ఫోటోలు తీశాను. ఇప్పుడు వాటితో మళ్ళీ వాడి దగ్గరికి రావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను. అందుకే నేను చచ్చిపోతున్నాను. శిక్ష పడుతుందని నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే ఏ తప్పు చేయని నిన్నే జైలుకి పంపేలా చేశాడు. అది ఆడుకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఇంకా ఆడి జైలుకి వెళ్ళడానికి ఇష్టపడతాను. కాబట్టి నేను కేసు పెట్టినా పెట్టకపోయినా అని నా వీడియోస్ నెట్లో పెడతాను. కాబట్టి నా వీడియోస్ బయటకు వచ్చేలోగా నేనే చచ్చిపోవాలని అనుకుంటున్నాను. క్షమించి నా చావుతోనే నాడు శిక్ష పడుతుందని నేను అనుకుంటున్నాను. కార్తీక్ని బాగా చూసుకో, వెళ్ళిపోతున్నాను. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఆ మరణ వాంగ్మూలం వీడియోను మనం చూసాం. మరి సొంత తల్లిదండ్రులే ఇలా ప్రాస్టిట్యూషన్లోకి దింపడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు వాట్ హ్యాపెన్ బిఫోర్ అండ్ ఇప్పుడు తెలుస్తున్న నిజాలేంటి? జ్యోతి, ఇది చాలా బాధమైన సంఘటన. తల్లిదండ్రులు గత సంవత్సర కాలం నుంచి ఈ అమ్మాయిని కృపామణి అనే అమ్మాయిని, ఆ కూతుర్ని వ్యభిచార వృత్తిలో కొనసాగించమని చెప్తూ ఈ రకరకాలుగా వేధించడం, హింసించడం చేస్తున్నారు. ఈ బాధ తట్టుకోలేక అమ్మాయి 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నించా గానీ ఈ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని నిన్ను మీ తల్లిదండ్రులు నాకు అమ్మేశారంటూ ఆవిడని వేధించడం, వ్యభిచారం చేయమని డబ్బు సంపాదించమని ప్రోత్సహించడం చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఎన్నోసార్లు చెప్పించాను, నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను ఈ వృత్తిలో కొనసాగలేదు అని చెప్పి ఎన్నిసార్లు బతిమాలినా అతను ఈవిడ ఈ బిజినెస్ లో ఉండగా ఆ నగ్నంగా తీసిన చిత్రాలను నేను అప్లోడ్ చేస్తానని చెప్పి అమ్మాయిని చాలా రకరకాలుగా వేధించాడు. దీన్ని సహకరిస్తున్న తల్లిదండ్రులు కూడాను ఈవిడ సహకరించకపోవడంతో తల్లిదండ్రులు, తమ్ముడు, తల్లి, తండ్రి, తమ్ముడు ఈ ముగ్గురు కూడా ఈ విపరీతంగాను ఇది కొనసాగించమని చెప్తూ చాలా హెరాస్మెంట్ చేసిందంతో చాలా సార్లు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చింది. గత 21వ తారీఖు చనిపోయిన రోజున 2 రోజుల ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, తణుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆవిడ చాలా మనస్తాపాలకు గురై తను చనిపోతూ మరణ వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేసుకుని మీడియా కూడా అందజేసింది. ఈ భర్తను కూడా రకరకాల వేధింపులు గురి చేశారు. అతని భర్తను కూడా ఇతను గతంలో విచారణలో దింపమన్నారని చెప్తే భర్త మీద కేసు పెట్టించి ఈవిడ్ని హింసించారని చెప్పేసి కూడా మరణ వాంగ్మూలంలో చెప్తూ ఉంది. దీనికంటే ప్రధాన కారణం అక్కడ ఎక్కువగాను ఈ వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు కానీ పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం కూడా దీని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇదే విషయంపై పోలీసులకు ఉన్నతాధికారుల్ని వివరణ కోరగా ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియలేదని సాయి శ్రీనివాస్ అతను గతంలో కూడా నేర చరిత్ర ఉంది అతనికి. అతని మీద మేము పీడీ యాక్ట్ కూడా వేస్తానికి ప్రయత్నిస్తున్నాము. అతను జరగట్లేదు. తల్లిదండ్రులు కూడా అప్స్కామ్ లో ఉన్నారు. ఈ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కనీసం ఆచూకీ కూడా లేకుండా వాళ్ళ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని బంధువులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోయారని చెప్పేసి.